I am submitting this complaint with a heavy heart and deep moral burden. From 1995 to December 2014, I worked as a sanitation worker under the Dharmasthala Temple administration. I was ordered to dispose of dead bodies, many of which bore signs of brutal violence and sexual assault. I buried or burned hundreds of bodies in and around Dharmasthala. 800 నాటి చరిత్ర కలిగిన ఒక పవిత్రమైన క్షేత్రం, భక్తి విశ్వాసానికి చిరునామా అయిన ధర్మస్థలం ఎక్కడో శాంతి ఉంటుందని భావించిన చోట నిజానికి పాపాల ఊపిరితో నిండిపోయిందంటే నమ్మగలమా? కాయనికి బొమ్మ పొరుస్తున్నట్టు దయాధర్మం మాట్లాడే ఆ స్థలంలో పాపానికి అయ్యో పాపం అనిపించేంత ఘోరం జరిగిందంటే నమ్మగలమా? ఇది కేవలం ఒక కేసు మాత్రమే కాదు, మానవత్వానికే మాయని మచ్చ. ధర్మం ముసుగులో జరిగిన అధర్మం. నేను నా జీవితంలో ఎన్నో డెడ్ బాడీస్ని రహస్యంగా ఖననం చేశాను. ఇందులో మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళే చిన్నారులు కూడా ఉన్నారు. కొన్ని డెడ్ బాడీస్ అయితే డీకంపోజ్ స్టేట్లో ఉన్నాయి. ఈ డెడ్ బాడీస్ని రాత్రిలో ఎవరో చూడకుండా దూరంగా వెళ్ళి ఖననం చేయమనేవాళ్ళు. ఇవి నేను చెప్తున్న మాటలు కావు. కర్ణాటకలోని మంగళూరులో బెల్తంగడి కోర్టులో ఒక వ్యక్తి ముఖానికి గుడ్డ కట్టుకొని అధికారికంగా ఇచ్చిన స్టేట్మెంట్. జూలై 4 దక్షిణ కన్నడ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. ఈ కేసు పెట్టిన వ్యక్తి ధర్మస్థలిలో మాజీ పారిశుద్ధ్య కార్మికుడు. ఈ కేసు గురించి మాట్లాడుకునే ముందు మరో 2 కేసుల గురించి మాట్లాడుకోవాలి. నెంబర్ 1, 2012 జరిగిన సౌజన్య రేప్ అండ్ మర్డర్. నెంబర్ 2, 2003లో జరిగిన అనన్య భట్ మిస్సింగ్ కేసు. లోకల్ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు ఇలాంటి వీడియోస్ మన సైడ్ నుంచి వస్తూనే ఉంటాయి. నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరేం చేయాలి? కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోవాలి. డన్, గ్రేట్. కొద్దిగా జూమింగ్ చేసి లోపలికి వెళ్తే రీసెంట్గా ఒక నేషనల్ మీడియా సౌజన్య అమ్మగారిని కలిశారు. వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న చెట్లను చూపిస్తూ ఇలా చెప్తుంది, ఇక్కడే నా కుమార్తె సౌజన్యాన్ని 13 ఏళ్ల క్రితం పూడ్చాం. అప్పట్లో నాటిన మొక్క ఇప్పుడు ఏపుగా పెరిగి చెట్టు అయింది, ఎంతో నీడనిస్తుంది. ప్రకృతి తన పని తాను చేసింది. ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మాకు న్యాయం చేయలేకపోయా అంటుంది. చేతికి వచ్చిన కుమార్తెని ఒక క్రూరమైన నేరాన్ని కోల్పోయిన తల్లి. ఆ తల్లి ఎంత మదనపడుతుందో, లోపల ఎంత బాధ అనిపిస్తుందో మాటలు అర్థం చేసుకోగలం. ఆ చెట్టు రూపంలో తన కూతురు చూసుకొని బ్రతుకుతుంది ఆ తల్లి. అసలేంటి కేసు అని ఒకసారి చూస్తే, కర్ణాటకలోని ధర్మస్థలి ప్రాంతంలో ఉండే ఒక విలేజ్లో సాధారణ కుటుంబంలో ఉండే 17 ఏళ్ల సౌజన్య రోజులాగే ఆ రోజు కూడా కాలేజీకి వెళ్ళింది, కానీ తిరిగి ఇంటికి రాలేదు. పోలీసులు మిస్సింగ్ కేసుగా ఫైల్ చేశారు. అదే ధర్మస్థలి ప్రాంతంలో అక్టోబర్ 10న ఒక రైల్వే ట్రాక్ పక్కన ఆమె శవమై కనిపించింది. ఆమె శరీరంపై తీవ్రమైన గాయాలు, తలపై బలంగా కొట్టిన దెబ్బలు కనిపించాయి. ఆ విజువల్స్ని బట్టి చూస్తే ఎవరో రేప్ చేసి మర్డర్ చేశారని తెలుస్తోంది. ఆ తర్వాత పోలీసులు డెడ్ బాడీ దొరికిన ప్రాంతంలో ఎవరో ఒక అతను అక్కడ తిరుగుతున్నాడని, మానసిక వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి ఆధారాలు దొరకపోవడంతో వదిలేశారు. ఆ టైంలో ఈ కేసు చాలా పెద్ద సెన్సేషన్ అయింది. ఆ నోట ఈ నోట పడి పబ్లిక్ మౌత్ ఊపందుకుంది. ప్రజా సంఘాలు రాస్తారోకులు, ధర్నాలు చేయడం ద్వారా ఈ కేసుని సిబిఐకి అప్పగించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సిబిఐ అటు తిప్పి గతంలో పోలీసులు ఎవరైతే నిందితులు కాదని వదిలేశారో ఆయన నిందితులని తేల్చారు. కోర్స్ ఇప్పుడు ఆ కేసు రీఓపెన్కి రంగం సిద్ధమవుతుంది అనుకోండి. నెంబర్ 2, 2003లో ధర్మస్థలికి ట్రిప్కు వచ్చిన మణిపాల్ మెడికల్ స్టూడెంట్ అనన్య భట్ మిస్ అయింది. ఈ విషయం తన ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్న తల్లి సుజాత భట్, ఈమె సిబిఐలో స్టెనోగ్రాఫర్, హుటాహుటిన ధర్మస్థలి చేరుకొని అనన్య భట్ ఫోటో చూపిస్తూ లోకల్స్లో ఎంక్వైరీ చేసింది. కొంతమంది లోకల్స్ చెప్పారు, ధర్మస్థలి టెంపుల్ అఫీషియల్స్ తిరగడం మేము చూసామని. అయితే ఆమె లోకల్ పోలీసుని అప్రోచ్ అయితే వాళ్ళు చాలా నెగ్లెన్స్గా మాట్లాడారు. ఇది ఇలా జరుగుతుండగా ఒక 3 వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి బలంగా కొట్టి అన్కాన్షియస్ అయ్యేలాగా చేశారు. ఆ తర్వాత ఆమె ట్రీట్మెంట్ తీసుకొని 3 నెలల తర్వాత కాన్షియస్లోకి వచ్చింది. అప్పటికి కూడా గవర్నమెంట్ నుంచి కానీ అఫీషియల్స్ నుంచి కానీ ఆమెకు ఎటువంటి సపోర్ట్ దొరకలేదు. ఇప్పుడు ఆమె మళ్ళీ తన రాయర్స్తో ధర్మస్థలికి వచ్చి కేసు రీఓపెన్ చేయమని అడుగుతుంది. ఆమె కోరుకునేది ఒక్కటే, తన కుమార్తె డెడ్ బాడీని కనిపెట్టమని, అట్లీస్ట్ అంత్యక్రియలైనా చేసుకుంటామని. 2 బిడ్డల జీవితం, 2 గ్రామాల నమ్మకం, ఒక దేశ న్యాయ వ్యవస్థ నిజాయితీ. చూద్దాం ఇప్పటికైనా నిజాలు బయటకు వస్తాయేమో. ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు ది టాపిక్. జూమ్ అవుట్ చేసే టాపిక్ లేకొస్తే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జూలై 4న దక్షిణ కన్నడ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. కేసు సారాంశం ఏంటంటే, 1995 నుంచి 2014 మధ్యకాలంలో ధర్మస్థలి ఆలయంలో శానిటేషన్ వర్క్ చేస్తున్నానని, క్రమం తప్పకుండా నేత్రావతి నది ఒడ్డున శుభ్రం చేసేవాడినని, అయితే కొద్ది రోజులకు తన పని మారి అతి క్రూరమైన నేరాలకు ఆధారాలు దొరకకుండా చేసే బాధ్యత అప్పగించారని ఆ కేసు సారాంశం. మీకు ఇది వినడానికి ఇబ్బందిగా ఉన్న నిజాలు దాచకూడదు. 1995 నుంచి 2014 మధ్యకాలంలో ఆడవాళ్ళను పూడ్చిపెట్టానని, ఇందులో స్కూల్ యూనిఫామ్లో ఉన్న చిన్నపిల్లలు కూడా ఉన్నారని, వారిని ఈ మాట అనడానికి నాకు ఇబ్బందిగా ఉంది, కానీ నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి. వాళ్ళందరినీ అతి కిరాతకంగా కొట్టి రేప్ చేసి చంపేశారని, మొదట్లో నేను ఏవో సూసైడ్ బాడీస్ అనుకున్నాను, తర్వాత అర్థమై నేను ఇలాంటి పనులు చేయనని చెప్పానని, కానీ నన్ను కూడా చంపేస్తానని బెదిరించి నాతోటి ఈ పనులు చేయించారని, ఒకరోజు నా సొంత కుటుంబం నుంచి ఒక అమ్మాయిని కూడా చంపేశారని, తర్వాత నేను అక్కడి నుంచి పారిపోయి తలదాచుకున్నానని ఆ కేసు సారాంశం. అలా చెప్తూ నేను చేసింది పాపమే, అది నన్ను ఇన్ని రోజులు వెంటాడుతూనే ఉంది, పశ్చాత్తాపడుతున్నా, అట్లీస్ట్ ఆ పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ విషయాలు బయట పెడుతున్నానని చెప్తూ, చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం జరగాలని, అట్లీస్ట్ తమ బిడ్డలు ఏమైపోయారో వాళ్ళకి తెలియాలని, తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష పడాలని ఇప్పుడు బయటకు వచ్చానని చెప్పాడు.
దీని వెనుక చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని, వాళ్ళ నుంచి ఆయనకు ప్రాణహాని ఉందని ప్రభుత్వం నుంచి భద్రత కల్పించుకొని కోర్టుకు వచ్చి ఈ విషయాలు చెప్పాడు. దాంతోపాటు ఒక స్కెల్టన్ ఎవిడెన్స్గా ప్రొడ్యూస్ చేశాడు. ఇక్కడ ఆయన కోర్టుకు వచ్చిన తీరు గురించి ఒకసారి మాట్లాడుకుంటే, బాడీ మొత్తం నల్ల దుస్తులతో కవర్ చేసుకొని అట్లీస్ట్ కాళ్ళు కూడా కనపడకుండా ఆ కళ్ళ దగ్గర చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని వచ్చాడు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఆయన ఐడెంటిటీ ఎక్కడ తెలియకూడదని. అట్లీస్ట్ ఆయన పేరు కూడా తెలియదు మనకెవరికి ఇప్పటి వరకు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దీని వెనకాల ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో. ఇన్ని రోజుల నుంచి ఇంత తతంగం జరుగుతుంటే సిస్టమ్కి తెలియకుండానే జరిగిందా ఈ తతంగం అంతా? సో ఈ విషయం ఆ నోట ఈ నోట పడి విషయం పెద్దదై గవర్నమెంట్పై ఒత్తిడి పెరగడంతో సిట్ ఏర్పాటు చేసింది. ఫైనల్గా ధర్మస్థల కేసు టేకప్ చేయడానికి సుప్రీంకోర్టు లాయర్ మిస్టర్ ధనంజయ్ గారు ముందుకు వచ్చారు. ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అంటారు, ఇఫ్ హీ ఈజ్ లయింగ్ ప్రూవ్ ఇట్, ఇఫ్ నాట్ యాక్ట్. ఆయన చెప్పింది అబద్ధమైతే ప్రూవ్ చేయండి, లేదంటే ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలు బయటికి తీయండి. Hundreds come in the complaint. What do you do in a case like this? You go to the spot and then you try to find out if there's truth in it. So the government, the police, by not taking him to the site 15 days after the FIR was registered, are practically indicating to the whole world that there is truth in what this man is saying. Because if there is no truth, you simply challenge him, take him to the spot, and then he digs up one place, he comes out with nothing, take him to another, take him to 3 or 4 places, he comes out with nothing, close the case happily. And then also I think we will be the first individuals to say that this man should be prosecuted now for having made a false complaint. In one paragraph in his complaint, he says he's aware of the consequence of giving a false complaint, right? So considering the fact that he was a sanitation worker, one might wonder if he does know there is a consequence for giving a false complaint. In his complaint, he very clearly says he's aware of the consequence of giving a false complaint. So it's మిస్టర్ ధనంజయ్ గారు లా ఎన్ఫోర్స్కి గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకకి అప్పీల్ చేస్తూ ఆయన చేసిన అలిగేషన్స్ మామూలు కావు, ఏదో ఆశామాసిగా తీసుకోవద్దు, ఈ కేసులో చాలా సీరియస్నెస్ ఉందని, ఆయన స్కెల్టన్స్తో సహా ప్రూఫ్స్ చూపిస్తున్నాడని, ఇంకా ఎక్కడైతే బ్యారియల్ చేశాడో అవన్నీ చూపిస్తానని అంటున్నాడు. ఇన్వెస్టిగేషన్ చేయండి. పిటిషనర్కి తెలుసు ఆయన చెప్పేది అబద్ధమైతే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయో అవి తెలిసి ఆయన ఆరోపణలు చేస్తున్నాడంటే కేసులో నిజం ఉందని అర్థం చేసుకోండి. ఆయన చెప్పేది అబద్ధమైతే ప్రూవ్ చేయండి, లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్తున్నారు. పెద్ద కుర్చీలో కూర్చుంటేనే సరిపోతుందా? న్యాయాన్ని నిలబెట్టలేని ధైర్యం లేనప్పుడు అది ఖాళీ కుర్చీతో సమానం అవదా? నిజాన్ని నిర్భయంగా మాట్లాడలేనప్పుడు, సమాజంలో జరిగే తప్పును ఎత్తి చూపలేనప్పుడు, సమాజం పట్ల భయము బాధ్యత లేనప్పుడు ఎవడేమైతే మనకేంటి, మన స్వార్థం మనం చూసుకుందాం, అధికారానికి భయపడో, డబ్బుకు ప్రలోభపడో, లేదంటే మరేదానికైనా లొంగిపోయినప్పుడు ఇలాంటి మానవ మృగాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మన సమాజం న్యాయాన్ని కాదని నేరాన్ని గౌరవించే స్థితికి దిగజారిపోతుంది. ఎనీవేస్, ఇన్వెస్టిగేషన్ ట్రాన్స్పరెంట్గా జరగాలని కోరుకుందాం. నిజాలు బయటకు వచ్చి బాధితులకు న్యాయం జరగాలని కోరుకుందాం. అకౌంటబిలిటీ ఈజ్ ఎవ్రీవన్స్ మినిమం రెస్పాన్సిబిలిటీ.